Welcome to Current Affair Discussion. Today we are going to discuss December 21 to 31 Part 1 Current Affairs. Let's go to the first question. First question, మన యూనియన్ మినిస్ట్రీ కాల్డ్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ వచ్చి కిరణ్ రిజిజు రీసెంట్గా ఫస్ట్ టైము మన ఇండియా వింటర్ ఎక్స్పెడిషన్ను ఆర్కిటిక్ చేస్తుంది. ఓకే, సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఢిల్లీలో లాంచ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ఇండియా సైంటిఫిక్ యాక్టివిటీస్ టు అదర్ క్రిటికల్ అండ్ కోర్ ఆర్కిటిక్ రియామ్స్. The expedition is facilitated under which scheme of Minister of Earth Sciences through the aegis of the National Center for Polar and Ocean Research. It is in Goa, right? Question ఏంటంటే, actually if you see this world map, so ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ వరల్డ్ మ్యాప్ అంతా కూడా ఆర్కిటిక్ ఓషన్, వెరాజ్ సదరన్ పార్ట్ ఆఫ్ సింపుల్గా చెప్పాలంటే నార్త్ పోలు, సౌత్ పోల్ అంటార్కిటికా, వెరాజ్ నార్త్ పోలు ఆర్కిటిక్ ఓషన్, రైట్? మన ఇండియా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఇది సమ్మర్ సీజన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆ ఓషన్స్, ఆ పర్టికులర్ కాంటినెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నార్మల్గా సమ్మర్లో అక్కడ రీసెర్చ్ చేయడం కోసం మన ఇండియన్ సైంటిస్టులని పంపిస్తూ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వింటర్ ఎక్స్పెడిషన్ చేయడానికి, వింటర్ ఎక్స్పెడిషన్ ఏ మంత్ నుంచి అంటే నవంబర్ మంత్ నుండి, దట్స్ వాట్ నవంబర్ డిసెంబర్ మంత్ నుండి టిల్ మార్చ్ వరకు, ఇప్పుడు ఆ టైమే కదా. సో ఫస్ట్ టైం క్వశ్చన్ ఏంటంటే, look at the question here. First Indian winter expedition to Arctic. ఇప్పటి వరకు మన ఇండియా వింటర్లో ఆర్కిటిక్లో కానీ అంటార్కిటికాలో కానీ ఎక్స్పెడిషన్ కోసం సైంటిస్ట్ని సెండ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం సెండ్ చేశారు. అండ్ ఏ స్కీమ్ కింద సెండ్ చేశారని చెప్పి అడుగుతున్నా. అండ్ ఏ మినిస్ట్రీ అంటే మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఆ మినిస్టర్ ఓకే కిరణ్ రిజిజు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నార్త్ పోల్కైనా సౌత్ పోల్కైనా లేదా ఓషన్స్లో అయినా రీసెర్చ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఎవరు అడ్మినిస్ట్రేటివ్ రోల్ని ప్లే చేస్తారంటే, సపోర్టివ్ రోల్ ప్లే చేస్తారంటే దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ దట్? దిస్ సెంటర్ NCPOR, ఇట్ ఈస్ ఇన్ గోవాలో ఉంది. స్టాండ్స్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. సింప్లీ ఇట్ ఈస్ ఎ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఎక్కడ ఉంది? గోవాలో ఉంది. వీళ్ళే నార్త్ పోల్లో అయినా సౌత్ పోల్లో అయినా, ఇట్ మీన్స్ ఆర్కిటిక్లో అయినా అంటార్కిటిక్లో అయినా రీసెర్చ్ చేయడం కోసం సపోర్ట్ ఇస్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు, రైట్? సో ఈ పర్టికులర్ సెంటర్ యొక్క అడ్మినిస్ట్రేషన్తో అండర్ విచ్ స్కీమ్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ ఆర్కిటిక్ ఎక్స్పెడిషన్ని, వింటర్ ఆర్కిటిక్ ఎక్స్పెడిషన్ని, ఫస్ట్ వింటర్ ఆర్కిటిక్ ఎక్స్పెడిషన్ని స్టార్ట్ చేసింది అంటే దట్ ఈజ్ పేసర్ అనే పర్టికులర్ స్కీమ్ ఉంటుంది. పేసర్, PASER, పేసర్ స్టాండ్స్ పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దాన్ని సింపుల్గా యాక్రోనిమ్ పాయింట్ ఆఫ్లో చెప్తే పేసర్ అంటాం. పేసర్ అంటే పోలార్, దిస్ వన్ పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్. ఓకే, పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ a few more points if you look at here, మన ఇండియా ఆర్కిటిక్లో రీసెర్చ్ స్టేషన్ని సెటప్ చేసింది. ఆ రీసెర్చ్ స్టేషన్ పేరు హిమాద్రి అని పిలుస్తాము. ఓకే, ఇది ఆర్కిటిక్లో. వెరస్ అంటార్కిటికాలో 2 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి అంటార్కిటికాలో. అండ్ దేర్ నేమ్స్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఒకటి మైత్రి, ఇంకోటి భారతి. ఓకే, రైట్. మైత్రి, భారతి ఎక్కడున్నాయంటే మన ఇండియా యొక్క రీసెర్చ్ స్టేషన్స్ ఇన్ అంటార్కిటికా. బట్ ఇప్పుడు మనం వెళ్తుంది రీసెర్చ్ చేయడానికి, ఫస్ట్ టైం వింటర్ ఎక్స్పెడిషన్ చేయడానికి హిమాద్రికి. ఇది ఎక్కడుందంటే ఆర్కిటిక్లో. ఎగ్జామ్లో ఆర్కిటిక్లో ఉన్న ఇండియన్ రీసెర్చ్ స్టేషన్ ఏంటి, అంటార్కిటికాలో ఉన్న ఇండియన్ రీసెర్చ్ స్టేషన్స్ ఏంటి, ఇలా ఉంటాయి క్వశ్చన్స్ మేబీ, రైట్? ఆర్కిటిక్లో హిమాద్రి, వెరస్ అంటార్కిటికాలో మైత్రి, భారతి, రైట్? అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియా బిగన్ టు ఎక్స్ప్లోర్ ఆర్కిటిక్ ఇన్ 2007. ఆల్మోస్ట్ అదొక 15, అదొక 13, ఇదొక 3 years, ఆల్మోస్ట్ ఒక 15-16 years నుండి ఆర్కిటిక్లో మనం రీసెర్చ్ చేస్తున్నాం. విజిటింగ్ ది ఇంటర్నేషనల్ ఆర్కిటిక్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఇట్ ఈస్ ఇన్ నార్వే నియర్ ఆర్కిటిక్ కాంటినెంట్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, this is one of the organization, International Arctic Science Committee. ఓకే, ఇంటర్నేషనల్ ఆర్కిటిక్ సైన్స్ కమిటీ, IASC. దీని హెడ్ క్వార్టర్ ఐస్లాండ్లో ఉంటుంది, అకురేరి ఐస్లాండ్లో. అండ్ దీంట్లో కూడా మనకి అబ్జర్వర్ స్టేటస్ ఉంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో సింప్లీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎర్త్ దట్ ఈస్ వరల్డ్లో ఉన్న 2 పోల్స్, నార్త్ పోలు, సౌత్ పోల్. సౌత్ పోల్ అంటార్కిటిక్ ఓషన్, నార్త్ పోల్ ఆర్కిటిక్ ఓషన్. ఈ సౌత్ పోల్లో ఇండియాకి 2 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి మైత్రి, ఇంకోటి భారతి. వెరస్ ఆర్కిటిక్లో మనకి ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది హిమాద్రి. సో ఇప్పుడు ఈ హిమాద్రికి
ఫస్ట్ వింటర్ ఎక్స్పెడిషన్, ఇట్ మీన్స్ డిసెంబర్ టు మార్చ్ వరకు ఎక్స్పెడిషన్ రీసెర్చ్ చేయడం కోసం మన ఇండియన్ సైంటిస్టులు పంపాం. అండ్ ఏ స్కీమ్ కింద అంటే పేసర్ అనే స్కీమ్. వాట్ ఈస్ పేసర్? పోలార్ సైన్స్. ఇఫ్ యూ లుక్ అట్ అబ్రివేషన్ ఆఫ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, పోలార్ సైన్స్ అండ్ క్రైస్పియర్ రీసెర్చ్. దిస్ వన్, పోలార్ సైన్స్ అండ్ క్రైస్పియర్ రీసెర్చ్. అండ్ ఈ ఎక్స్పెడిషన్స్ అన్నింటినీ కూడా ఎవరు సపోర్ట్ ఇస్తూ ఉంటారంటే, అంటే ఎవరి గైడెన్స్లో జరుగుతూ ఉంటుందంటే ఎన్సిపిఓఆర్. వాట్ ఈస్ ఎన్సిపిఓఆర్? నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఇట్ ఈస్ ఇన్ గోవా. రైట్, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. రైట్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే యునెస్కో. దిస్ వన్, యునెస్కో. దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. ప్యారిస్, ఫ్రాన్స్. రైట్, రీసెంట్గా వీళ్ళ 18th సెషన్ జరిగింది. దేనికి సంబంధించి అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, the 18th session of the United Nations Educational, Scientific and Cultural Organization Intergovernmental Committee for the Safeguarding of the Intangible Cultural Heritage was held in this location. ఎక్కడ జరిగింది? ఇట్స్ ఇన్ బోత్స్వానా. క్యాపిటల్ ఆఫ్ బోత్స్వానా కసానాలో జరిగింది. ఓకే, కసానా. రైట్, ఇంటాంజిబుల్ అంటే ఏంటి? లైక్ టాంజిబుల్ అంటే అసెట్స్, ఫిజికల్ షేప్ ఉన్నటువంటి థింగ్స్. ఇంటాంజిబుల్ అంటే లైక్ వర్చువల్గా దే హ్యావ్ కల్చరల్ ఇంపార్టెన్స్. లైక్ ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఇయర్ యునెస్కో టాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ కింద, టాంజిబుల్ అసెట్స్ కింద శాంతినికేతన్, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ అండ్ హోయసల టెంపుల్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండర్ టాంజిబుల్ అసెట్స్ కింద గుర్తించింది. బికాస్ ఆ టెంపుల్ ఒక షేప్ ఉంది అండ్ హౌస్ ఒక షేప్ ఉంది, అది టాంజిబుల్. వెరస్ ఇక్కడ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఇట్స్ ఇన్ కసానే, బోత్స్వానా. అండ్ ఈ మీటింగ్లో తీసుకున్న డిసిషన్ ఏంటంటే వరల్డ్ వైడ్ 55 న్యూ కల్చరల్ ప్రాక్టీసెస్ని ఈ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇండియాస్. మన ఇండియా నుంచి ఒక డాన్స్ని, దట్ ఈస్ గర్బా డాన్స్. గార్బా ఆర్ గర్బా, ఇట్ ఈస్ ఫ్రమ్ గుజరాత్. రిమెంబర్ దట్ స్టేట్ ఆల్సో, గుజరాత్. సో దీంతో గుజరాత్ నుంచి యాడ్ చేసిన గర్బా డాన్స్తో మన ఇండియా నుంచి మొత్తం ఇప్పటికీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో గుర్తించబడినటువంటి థింగ్స్ 15th. దిస్ ఇస్ ద 15th వన్. రైట్, Garba becomes the 15th intangible cultural heritage element from India to join the representative list of ICH. All are correct. దీంట్లో ఇక్కడ థింగ్ ఏంటంటే రీసెంట్గా 18th సెషన్, రిమెంబర్ ద సెషన్ నెంబర్ ఆల్సో, 18th సెషన్ ఆఫ్ వాట్? యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద, దిస్ ఇస్ వాట్? సేఫ్ గార్డింగ్, ప్రొటెక్టింగ్ ఆఫ్ వాట్? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. డిసెంబర్లో జరిగింది. ఎక్కడ? బోత్స్వానా, కసానే. అండ్ ఈ పర్టికులర్ మీటింగ్లో తీసుకున్న డిసిషన్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఒక 55 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ థింగ్స్ని సేఫ్ గార్డ్ చేయడం కోసము యునెస్కో గుర్తించడం జరిగింది. దాంట్లో మన ఇండియా నుంచి గర్బా డాన్స్ కూడా ఇంక్లూడ్ అయింది. అండ్ ఓవరాల్గా ఇప్పటికీ ఈ లిస్ట్లోకి యాడ్ అయినటువంటి మొత్తం ఇన్స్క్రిప్షన్స్లో మన ఇండియా నుంచి 15th దీంతో కలిపి అన్నిట్లోని ఈ క్వశ్చన్లో. అండ్ ఫర్దర్ ఇఫ్ యూ సీ హియర్ ఓవరాల్గా అయితే ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ వరల్డ్ వైడ్ అంటే 730 ఉన్నాయి ఫ్రమ్ దిస్ మెనీ కంట్రీస్. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, దట్ క్లియర్. రైట్, నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ సెషన్ దిస్ ఇయర్ డిసెంబర్లో, 2024 డిసెంబర్లో నెక్స్ట్ 19th సెషన్ ఆఫ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే పరాగ్వే. రిమెంబర్ దట్. ఇప్పుడు జరిగింది బోత్స్వానా, నెక్స్ట్ జరగబోతున్నది పరాగ్వే, 19th సెషన్. అండ్ 18th సెషన్లో తీసుకున్న డిసిషన్ ఏంటంటే 55 ఇన్స్క్రిప్షన్స్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లోకి యాడ్ చేయడం జరిగింది సేఫ్ గార్డ్ చేసే ఆబ్జెక్టివ్తో. మన ఇండియా నుంచి గర్బా డాన్స్ ఇంక్లూడ్ అయింది. అండ్ ఓవరాల్గా మన ఇండియా నుంచి మొత్తం ఇంక్లూజన్స్ ఆ గర్బా డాన్స్తో కలిపి 15. అండ్ గర్బా డాన్స్ ఏ స్టేట్లో క్లాసికల్ డాన్స్ అంటే ఇట్ ఈస్ గుజరాత్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ పేరు మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ 39, లివరేజింగ్ డయాస్పోరా ఫినాన్సెస్ ఫర్ ప్రైవేట్ క్యాపిటల్ మొబిలైజేషన్, రిలీజ్డ్ బై హూ? ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ బ్యాంక్. ఇన్ డిసెంబర్ మంత్, విచ్ కంట్రీ టాప్స్ రెమిటెన్స్ charts with an estimated inward remittance of nearly this much money, USD $125 billion in 2023. Right. What is remittance? Remittance means ఒక కంట్రీ బౌండరీస్ దాటి, ఇప్పుడు సపోజ్ ఇండియా ఉంది, ఇండియాకి అవుట్ సైడ్ కన్నా మనీ సెండ్ చేస్తే ఇక్కడున్న ఫారెన్ పీపుల్, ఇక్కడున్న పర్సనాలిటీస్, లేదు మన ఇండియన్సే అబ్రాడ్లో ఉన్న మన ఇండియన్ పర్సనాలిటీస్కి మనీ సెండ్ చేస్తే దాన్ని అవుట్వర్డ్ రెమిటెన్స్ అంటాం. లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అబ్రాడ్ నుంచి ఇండియాకి మనీ సెండ్ చేస్తే, ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళి అక్కడే
ఎడ్యుకేషన్ కోసం అక్కడే సెటిల్ అయ్యి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మనీ సెండ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఇన్వర్డ్ రెమిటెన్స్ అంటాం. ఓకే, అవుట్వర్డ్ రెమిటెన్స్, ఇన్వర్డ్ రెమిటెన్స్. రైట్, రెమిటెన్స్ అనే టర్మ్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో, క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అవుట్వర్డ్ రెమిటెన్స్, ఇన్వర్డ్ రెమిటెన్స్. రైట్, నౌ రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2023లో ఇన్వర్డ్ రెమిటెన్సెస్లో టాప్లో ఏ కంట్రీ ఉందంటే ఇండియా. విత్ హౌ మచ్ వాల్యూ? ఇట్ ఈస్ $125 బిలియన్. అంటే జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు మన ఇండియన్స్, అబ్రాడ్లో ఉన్న ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ మన ఇండియన్లో వాళ్ళ ఫ్యామిలీస్కి పంపిన అమౌంట్ ఎంత అంటే ఆల్మోస్ట్ $125 బిలియన్. ఇట్స్ నియర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ 10 లక్షల కోట్లు. 125 బిలియన్ అంటే 100 కోట్లు ఇంటూ 80 వేస్తే 12,500 ఇంటూ 8, 12,896, ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లకు పైగా ఇండియన్స్ 2023లో మన ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి మనీ సెండ్ చేయడం జరిగింది. రైట్, అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ ఫర్దర్ థింగ్, సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంది విత్ అన్ అమౌంట్ కాల్ $67 బిలియన్. థర్డ్ ప్లేస్లో చైనా ఉంది విత్ అన్ అమౌంట్ $50 బిలియన్. రైట్, ఫస్ట్ ఇండియా, సెకండ్ మెక్సికో, థర్డ్ చైనా. నెక్స్ట్ దిస్ 2024లో యాక్చువల్గా ఈ నెంబర్, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ నెంబర్, ఇది వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ యొక్క డేటా. $125 బిలియన్ ఓన్లీ ఇండియాకు వచ్చినటువంటి ఇన్వర్డ్ రెమిటెన్స్. అలా మెక్సికో 67, చైనా $50 బిలియన్, అలా ఈచ్ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ రెమిటెన్స్ నెంబర్ కదా. అన్నిటికి కంబైన్ చేస్తే 2024లో $669 బిలియన్. అండ్ ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే దిస్ ఇయర్ 2024లో ఈ నెంబర్ ఇంకొక 3.1% ఇంక్రీజ్ అవ్వచ్చు అంట. ఆల్మోస్ట్ 3.1% అంటే 20 వస్తుంది, $20 బిలియన్. మేబీ నియర్లీ $690 బిలియన్ ఇన్ 2024 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, రెమిటెన్స్ పంపడానికి మనీ ఎంత ఖర్చు అవుతుందని మాట్లాడితే, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ద రెమిటెన్స్ కాస్ట్ ఈస్ హై, యావరేజింగ్ 6.2% టు సెండ్ $200 రూపీ, $200 యాజ్ ఆఫ్ ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ FY23. రైట్, అంటే ఒక $100 లేదు $100 సెండ్ చేస్తున్నారు అనుకుంటే ఇండియాకి 6% వరకు ఖర్చు అవుతుందంట యావరేజ్గా. బట్ బ్యాంక్స్తో అయితే అదే $100 పంపడానికి 12% ఖర్చు అవుతుంది. అంటే కాస్ట్లీయెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ అబ్రాడ్ టు ఇండియా ఇస్ త్రూ బ్యాంక్స్. రైట్, సో దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2023లో ఇన్వర్డ్ రెమిటెన్సెస్లో వరల్డ్ బ్యాంక్ ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏ కంట్రీకి ఎక్కువ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ వచ్చాయంటే ఇట్ ఈస్ ఇండియా, $125 బిలియన్. సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంది, $67 బిలియన్. థర్డ్ ప్లేస్లో చైనా ఉంది, $50 బిలియన్. రైట్, అండ్ దిస్ 2024లో రెమిటెన్సెస్లో గ్రోత్ 3.1% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ హైయెస్ట్ కాస్ట్లీ వే ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మనీ త్రూ బ్యాంక్స్ ఆల్మోస్ట్ 12% ఖర్చు అవుతుంది ప్రతి $100 సెండ్ చేయడానికి. ప్లస్ యావరేజ్గా అయితే 6.1% వరకు ఖర్చు అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేమ్ ద డిసీజ్ దట్ హ్యాస్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ యాజ్ ది నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్. నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అంటే NTD. నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అంటే రీసెర్చ్ కోసము ఎక్కువగా ఫండింగ్ అనేది ఉండదు, చాలా నెగ్లెక్ట్ చేసి ఉంటారు. ఈవెన్ కంట్రీస్ అయినా, వాట్ వి కాల్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అయినా ఎక్కువ రీసెర్చ్ పరంగా ఫినాన్షియల్ సపోర్ట్ ఉండదు. అలాంటి డిసీజెస్ని ఇప్పుడు సపోజ్ ఏదైనా కోవిడ్ వచ్చింది, HIV, AIDS, TB, మలేరియా, ఇలాంటి కైండ్ ఆఫ్ డిసీజెస్కి రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది వ్యాక్సిన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసము ఎక్కువగా రీసెర్చ్ జరగకుండా ఏవైతే నెగ్లెక్ట్ చేయబడి ఉంటాయో అలాంటి డిసీజెస్ని ట్రోపికల్ డిసీజెస్, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటాం. అండ్ ఆ లిస్ట్లోకి రీసెంట్గా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డిసీజ్ని యాడ్ చేసింది, దాని పేరే నోమా. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది, 2 నుంచి 6 ఇయర్స్ ఏదైనా చిన్నపిల్లల్లో వస్తుంది. దీనివల్ల మేబీ డెత్ వచ్చే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ స్ప్రెడింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ విత్ అ గమ్ ఇన్ఫ్లమేషన్ వితౌట్ ప్రాంప్ట్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్. ఇట్ కెన్ rapidly destroy facial tissue and bone, often resulting in death or severe disfigurement. Right, so సింపుల్గా చెప్పాలంటే WHO న్యూస్లో ఉంది ఇక్కడ, జెనీవా స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్. అండ్ April 7th we celebrate as వరల్డ్ హెల్త్ డే ఆల్సో, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. రైట్, అండ్ రీసెంట్గా WHO నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ లిస్ట్లోకి ఒక డిసీజ్ని యాడ్ చేసింది, నోమా. విత్ దట్ total number of NTDs recognized by WHO 21. Okay, right, that's all about this particular question. Move to next question number 4th now, and 5th question. Simply ఇక్కడ ఒక బ్యాంకు PSU కాల్డ్ IOCL తో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో టైఅప్ అయ్యి
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేస్తున్నారు. సో దట్ ఎవరైతే ఈ IOCL పెట్రోల్ పంప్స్లో, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్లో ఆయిల్ ఫిల్ చేసుకుంటారు, పెట్రోల్, డీజిల్, ఆల్ దోస్ థింగ్స్, మేబీ దే విల్ గెట్ సమ్ రివార్డ్ పాయింట్స్. అండ్ ద బ్యాంక్ ఈజ్ Kotak Mahindra Bank Limited. Not much to discuss. One bank called Kotak Mahindra Bank, partnered with the Indian Oil Corporation Limited. They are going to launch co-branded credit card. That's it. Right. Next, move to sixth question. Sixth question ఏంటంటే, name the platform that has recently launched the new website and mobile application with the tagline Bharat Ka Money App. Right. ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ, ఆన్లైన్లో రీటైలర్స్కి, స్మాల్ బిజినెసెస్కి లోన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫిన్టెక్ కంపెనీ, peer to peer lending company, and yes, the company is Cashy. Option 2 is the correct answer. వాళ్ళ వెబ్సైట్ని అండ్ అప్లికేషన్ని, మొబైల్ అప్లికేషన్ రీసెంట్గా అప్డేటెడ్ వర్షన్స్ని లాంచ్ చేయడం జరిగింది విత్ ట్యాగ్ లైన్. ఇది ట్యాగ్ లైన్, భారత్ కా మనీ యాప్. అండ్ ఎస్, కంపెనీ ఈజ్ Cashy. Option 2 is the correct answer. Not much to discuss. Simply a fintech company called Cashy, they launched new website and mobile application with a tagline called Bharat Ka Money App. Right. And seventh question. Right. If you look at the seventh question here, the question is all about Khelo India Para Games. Para ante physically challenged people ki, physically disabled people ki jarige sporting events. First time jarigindi Khelo India Para Games ekkada Delhi lo, and a state top lo undi Haryana, and respective medals 105 total medals Haryana, 40 gold, 39 silver, 26 bronze. Okay, right. And వరల్డ్ లోనే నెంబర్ 1 పారా ఆర్చర్, ఆర్మ్స్ లేకుండానే, హ్యాండ్స్ రెండు లేకుండానే లెగ్తో ఆమె షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఆర్చరీలో. అండ్ పర్సనాలిటీ చెప్పాను ఆల్రెడీ మెనీ టైమ్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి శీతల్ దేవి గోల్డ్ మెడల్ విన్ అయ్యారు ఓపెన్ కేటగిరీ ఆఫ్ కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్. అండ్ వన్ మోర్ పర్సనాలిటీ, భవీనా పటేల్ ఫ్రమ్ గుజరాత్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ ఉమెన్స్ సింగిల్ క్లాస్ 4 టేబుల్ టెన్నిస్ ఈవెంట్. రైట్, జస్ట్ దిస్ 2 పర్సనాలిటీ నేమ్స్ తో. అండ్ టాప్లో 8 స్టేట్స్ ఉన్నాయి. ఈవెంట్ ఎక్కడ జరిగింది, మస్కట్ ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. రైట్, సో ఈవెంట్ ఏంటి, ఖేలో ఇండియా పారా గేమ్స్. ఎన్నో ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్. ఎక్కడ జరిగింది, ఢిల్లీ. అండ్ ఏ స్టేట్ టాప్లో హైయెస్ట్ మెడల్స్తో ఉంది, హర్యానా. హౌ మెనీ మెడల్స్, 105. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, రెస్పెక్ట్ మెడల్స్. ఈ మధ్య ఏ ఎగ్జామ్లో కూడా మెడల్ టాలీ అడగలేదు కాబట్టి నో నీడ్ టు బోదర్. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో తమిళనాడు. అండ్ వాట్ ఈస్ ద మస్కట్ అంటే ఉజ్వల. వాట్ యాక్చువల్లీ ఉజ్వల కన్వేస్, ఇది స్పారో, ఒక పిచ్చుక. Reminds us strength comes in many forms and the human spirit is unbreakable. Right, so unity is the strength అని చెప్పడానికి స్పోర్ట్స్ ద్వారా దట్ పర్టికులర్ థింగ్ని ప్రమోట్ చేయడం కోసము అండ్ దిస్ మస్కట్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఉజ్వల. ఇట్స్ ఏ బర్డ్ రిప్రజెంటేషన్, a bird called sparrow. And these events were held in Delhi, first edition. Top medal tally state is Haryana, next Uttar Pradesh, next Tamil Nadu. Respective medals 105, 62, and this Tamil Nadu 42. Okay, 105, 62, 42. Haryana 40 gold medals, Uttar Pradesh 25 gold medals, Tamil Nadu 20 gold medals. Right, that's all about that particular question. Move to next question. Question number 8. So, which state pollution control board has recently launched Janvani Kalusha Nivarani mobile application to register complaints related to environmental pollution? Right, so ఆ స్టేట్లో ఏదైనా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి కంప్లైంట్స్ లాంచ్ చేయడం కోసము ఒక అప్లికేషన్ లాంచ్ చేసింది. ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఆప్షన్ 5. అండ్ ఎస్, దట్ పర్టికులర్ అప్లికేషన్ నేమ్ ఈజ్ జనవాణి కాలుష్య నివారణి. డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు కూడా ఫ్రమ్ ప్లే స్టోర్. ఓకే, జనవాణి కాలుష్య నివారణి మొబైల్ అప్లికేషన్ టు రిజిస్టర్ కంప్లైంట్స్ related to environmental pollution, and yes, the state is Telangana. Right, next question number 9. So small businesses ki support ivadam kosmo ONDC to open network for digital commerce. It is under the control of Ministry of Commerce and Industry. Many times smart item. ఏ టెక్నాలజీ కంపెనీ టైఅప్ అయింది అనే క్వశ్చన్ ఇక్కడ. దట్ ఈస్ మెటా కంపెనీ. ఓకే, మెటా. విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ పార్ట్నర్షిప్ విత్ ONDC టు సపోర్ట్ స్మాల్ బిజినెసెస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉన్న స్మాల్ బిజినెసెస్ని సపోర్ట్ చేయడం కోసము ONDC ప్లాట్ఫామ్తో, నెట్వర్క్తో టైఅప్ అయిన టెక్నాలజీ కంపెనీ ఏది అంటే మెటా. రైట్, ONDCలో ఏంటంటే సెల్లర్స్ రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్స్లో సెల్లర్స్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనమంతా బై చేస్తూ ఉంటాం. బట్ వాటిని ఆపోజిట్ సైడ్ సేల్ చేసే మర్చెంట్స్ ఉంటారు కదా, అలా వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవాలనుకుంటే మింత్రా ఇలాంటి కైండ్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్స్లో సెల్లర్గా రిజిస్టర్ అయ్యి ఫీజు కట్టాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అదే ONDC ప్లాట్ఫామ్ ఇది గవర్నమెంట్ ఓన్డ్, దీంట్లో ఎటువంటి ఛార్జెస్ లేకుండానే వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. అదే అడ్వాంటేజ్ సెల్లర్స్కి.
సో దట్ ఆ ఫీజ్ కట్టరు కాబట్టి ప్రొడక్ట్స్ని చాలా తక్కువకే సేల్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అండ్ రీటైలర్స్ బయర్స్కి మనకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో స్మాల్ బిజినెసెస్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఓఎన్డీసీ రీసెంట్గా ఏ టెక్నాలజీ కంపెనీతో టైఅప్ అయింది అంటే ఇట్ ఈస్ విత్ మెటా, రైట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఫేస్బుక్, నౌ ఇట్ ఈస్ మెటా. అండ్ 10th క్వశ్చన్, ఇట్స్ ఇండియా ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్, రైట్. రీసెంట్గా మన ఇండియన్ పార్లమెంట్లో అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇచ్చిన రీప్లై ఏంటంటే ఒక క్వశ్చన్కి, మన ఇండియన్ జీడిపిలో, ఇండియన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో అగ్రికల్చర్ యొక్క కంట్రిబ్యూషన్ 1990-91 ఆల్మోస్ట్ 30 సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ ఇంత పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఉంటే 35% కంట్రిబ్యూషన్ ఉంటే ఇప్పుడు అది ఎంత పర్సెంటేజ్కి రెడ్యూస్ అయింది అనేది క్వశ్చన్. దట్ ఈస్ ప్రెసెంట్ మన ఇండియన్ జీడిపిలో అగ్రికల్చర్ యొక్క కంట్రిబ్యూషన్ 15% ఉంది. రెస్పెక్ట్ టు సెక్టార్స్ వైజ్ చూస్తే సర్వీస్ సెక్టార్ 54+ ఉంది, టేక్ అరౌండ్ ఫిగర్ 54%. ఇండస్ట్రియల్ సెక్టారు 30% ఉంది. వెరస్ అగ్రికల్చర్ ఇట్స్ ఆల్మోస్ట్ 15%. ఓవరాల్గా 99 అయింది, ఇది సమ్ చేంజ్ ఉంది 54.5 అండ్ అగ్రికల్చర్ కూడా 15.5. ఓవరాల్గా ఇది మన ఇండియన్ జీడిపి కంట్రిబ్యూషన్లో రెస్పెక్టివ్ సెక్టర్స్. నార్మల్గా ఒక కంట్రీ డెవలపింగ్ స్టేజ్ నుండి డెవలప్డ్ స్టేజ్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైంలో ఆ నేషన్కి ఎక్కువగా కంట్రిబ్యూషను ఏ సెక్టార్స్ కంట్రిబ్యూట్ చేస్తాయంటే సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీసే వైటల్ రోల్ ప్లే చేస్తాయి బికాస్ దే జనరేట్ మోర్ జాబ్స్, రైట్. అమెరికా గురించి మాట్లాడితే అమెరికన్ జీడిపిలో అగ్రికల్చర్ కంట్రిబ్యూషను హార్డ్లీ 5% మాత్రమే. మన ఇండియన్ జీడిపిలో అగ్రికల్చర్ కంట్రిబ్యూషను 1990లో 35%, బట్ ఇప్పుడు అది 15% తగ్గింది. దాని అర్థం అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయింది అని కాదు. అదర్ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, ద డిక్లైన్ ఈజ్ బ్రాట్ అవుట్ నాట్ బై ద డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ జీవీఏ, గ్రాస్ వాల్యూ ఎడిషన్ వల్ల అగ్రికల్చర్లో ప్రొడక్షన్ డిక్లైన్ వల్ల రాలేదు, బట్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్, అంటే అదర్ సెక్టార్స్ ర్యాపిడ్గా గ్రో అవడం వల్ల వాటి కంట్రిబ్యూషన్ పెరిగింది అని చెప్పి చెప్తున్నారు, రైట్. That's all about this particular part 1 discussion, and another part we'll discuss another day. Thank you, take care everybody, right.